సొలొమోను గారు దేవాలయాన్ని నిర్మించారు. ఎవరు నిర్మించారు? సొలొమోను. అసలు దేవాలయము నిర్మించాలి అన్న ఆలోచన ఎవరిది? కాదు, భగవంతుడిది. ఉదాహరణకి ఆదికాండం నిర్గమాకాండము 25వ అధ్యాయము నిర్గమాకాండము 25వ అధ్యాయము తీసారా? 25వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. చదివేవారు మైక్ తీసుకొని చదవటానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8, 9 వచనాలు. 8, 9 వచనాలు. నేను వారిలో నివసించుటకు నాకొక పవిత్ర స్థలము నిర్మింపుము. నేను వారితో నివసించుటకు నాకు ఒక పవిత్ర స్థలమును నిర్మించుము. నేను నీకు చూపు నమూనా ప్రకారము నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మింపవలయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఎవరితో చెప్పారు? మోషేతో చెప్పారు. ఏమని చెప్పారు? మోషే, ప్రజల మధ్యలో నేను ఉండాలనుకుంటున్నా, ప్రజల కోసం నేను ఉండాలనుకుంటున్నా, ప్రజల సమస్యలకు, ప్రజల బాధలకు, ప్రజల రోగాలకి స్వస్థత ఇవ్వటం కోసం నేను నా ప్రజలతో ఉండాలని ఆశపడుతున్నా. అయితే నన్నేం చేయమంటావు ప్రభువా అని మోషే అడిగితే దేవుడు అంటాడు, నాకు ఒక మందిరమును నిర్మించుము. మందిరము నిర్మించటం అనేది నరుని ఆలోచన కాదు. చాలామంది ఏమంటారంటే దావీదు ఆలయాన్ని కట్టాలనుకున్నాడు, సొలొమోను కట్టాలనుకుంటారు. దానికంటే ముందు ఇది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. మందిరము నిర్మించటం అనేది దేవుని ఆలోచన. ఈ మందిరం ఎలా నిర్మాణం జరిగింది? దేవుడు అంటున్నాడు, మోషే, నేను నీకు ఇచ్చిన కొలతల ప్రకారమే నువ్వు మందిరాన్ని నిర్మించాలి. ఎందుకయ్యా అంటే నేను నీతో ఉండాలని ఆశపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఊర్లో గుడి కట్టారంటే మనం ఎక్కడికో వెళ్ళలేక కాదు. దేవుడు ఎక్కడున్నాడు? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కాబట్టి దేవుడు మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉండబోతున్నాడు 14వ తారీఖు నుండి. హల్లెలూయా. అలాగే మోషే గుడారాన్ని నిర్మిస్తే సొలొమోను మాత్రం దేవాలయాన్ని నిర్మించారు. అది యెరూషలేము దేవాలయం. వినండి జాగ్రత్తగా. మోషే దేవుని కోసం గుడారం కడితే, గుడారం ఎందుకు కట్టారంటే వాళ్ళకు ఒక అలవాటు ఉంది. ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు, ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళే సమయంలో వారు దివ్య మందసాన్ని మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ దివ్య మందసాన్ని ఎక్కడ పెట్టేవాళ్ళంటే వాళ్ళున్న ప్రదేశంలో ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గుడారంలో దివ్య మందసాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ దివ్య మందసములో దేవుడు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుని ప్రజలందరూ యెరూషలేముకి వెళ్ళిపోయారు. యెరూషలేములో దేవుని ప్రజలు స్థిరపడిపోయారు. అప్పుడు దేవుడు అంటాడు సొలొమోనుతో, సొలొమోను, నాకు ఒక మందిరాన్ని నిర్మించు, నేను చెప్పే లెక్క ప్రకారం, నేను ఇచ్చే కొలతల ప్రకారం నిర్మించన్నాడు. సొలొమోను గుడిని కట్టాడు, యెరూషలేము దేవాలయం కట్టాడు. అయితే ఇప్పుడు ఒక వినండి ముఖ్యంగా, సౌండ్ వచ్చిందంటే మీకు ఉందే, మాట్లాడండి, మీ సంగతి చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వచ్చి కొడతా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవాలయాన్ని ప్రతిష్ఠించుకోబోయే ముందు సొలొమోను ఏం చేశాడు, ఎట్లా సిద్ధపడ్డాడు, నేను సొంతగా చెప్పను, బైబిల్లో చెబుతా. సరే, ఫస్ట్ది ఏం చేశాడంటే 4 మాటలు గుర్తుపెట్టుకోండి. 1, శుద్ధి చేసుకున్నారు. 2, స్తుతించారు. 3, ప్రార్థించారు. మొదటిది ఏం చేశారు? శుద్ధి చేసుకున్నారు. 2వది ఏం చేశారు? గట్టిగా చెప్పండి. స్తుతించారు. 3వది ఏం చేశారు? ప్రార్థన చేసిన తరువాత వాళ్ళు ప్రార్థన చేసి లెగవగానే ఏం జరిగింది అనేది, ఆ ప్రతిష్ఠ వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది రేపు చెబుతా. ముందు ఈ రోజు ఈ 3 పాయింట్లు తెలుసుకుందాం. ఏంటిది? 1 శుద్ధి, 2వది స్తుతి, 3వది కొంచెం నోరుంటే చెప్పండి అమ్మా. తగులు బాగానే ఆడతారుగా మొక్కజొన్న చేలో. మొదటిది శుద్ధి, శుద్ధి చేసుకోవాలి. బైబిల్లోకి వెళ్దాం రండి. రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి. కానీ ఆ మాటలు విని, అమ్మా, రాజుల 2వ గ్రంథం కాదు, రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యాజకులెల్లరూ, వినండి జాగ్రత్తగా, యాజకులు ఎల్లరూ వారి వర్గమునకు. వెతుకుతున్నారా రాజుల దినచర్య గ్రంథం? ఎతకాల. ఇయే ఎతకాల్సింది మీరు, అయి కాదు. మళ్ళీ నీకెప్పుడు పెళ్ళి, ఈ ఎతకాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ద లార్డ్. చదవమ్మా. యాజకులు ఎల్లరూ వారే వర్గమునకు చెందిన వారైనా, వారు ఏ వర్గానికి చెందిన వారైనను తమ్ము తాము శుద్ధి చేసుకుని. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 5లో ఉన్నాం, 6లో ఉన్నాం. 7లోకి వెళితే టైటిల్ ఏముంచొద్దండి. 7 టైటిల్లో దేవాలయ ప్రతిష్ఠ. అంటే దేవాలయ ప్రతిష్టకు ముందు యాజకులు ఏం చేశారు? ప్రార్థన అనలేదు. ఎవరమ్మ ప్రార్థన అంది? ఇప్పుడే చదివించింది మా తల్లి. ఏం చేశారు? శుద్ధి చేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవాలయ ప్రతిష్టలో పాల్గొనే బిషప్ గారైనా, యాజకులైనా, ప్రొవిన్షియలైనా, ఉపదేశులైనా, సంఘ పెద్దలైనా, విచారణ గురువులైనా, సహాయక గురువులైనా, ఎవరైనా కూడా ముందు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మరలా చదవమ్మా మాట. యాజకులెల్లరూ వారే వర్గమునకు చెందినను తమ్ము తాము శుద్ధి. ఇది యాజకులు. తర్వాత చదవమ్మా, కంటిన్యూ చేయి. గాయకులు అయినా లేవీలు అనగా ఇస్సాకు, ఆసావు, హేమాను, ఏదూతును మరియు వారి తెగల వారు నారబట్టలు ధరించి పీఠముకు దగ్గరగా తూర్పు వైపున నిలబడి, తర్వాత చదువుకుందాం, శుద్ధి చేసుకున్నారు. 1 యాజకులు శుద్ధి చేసుకున్నారు. 2వది గాయక బృందం కూడా శుద్ధి చేసుకున్నారు. 3వది ప్రజలు శుద్ధి చేసుకున్నారో లేదో చూద్దాం దేవుని బిడ్డలారా. ప్రజలు, రాజుల దినచర్య 2వ గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. 6:24 నుంచి. ఇశ్రాయేలీయులు నీకు విరోధముగా పాపము చేసినందున యుద్ధమున ఓడిపోయి నీ దేవాలయమునకు వచ్చి నిన్ను స్తుతించి మమ్ము క్షమించమని అడుగుదురేని పరమ పదము నుండి నీవు వారి మొరను ఆలకించి వారి అపరాధములను క్షమించము. హల్లెలూయా. నేను మీకు 3 చెప్పా. 1 యాజకులు శుద్ధి చేసుకోవాలి. 2వది గాయక బృందము శుద్ధి చేసుకోవాలి. 3వది ఇజ్రాయేలు ప్రజలు కూడా శుద్ధి చేసుకోవాలి.
నాలుగవది దేవాలయము కూడా శుద్ధి గావించబడాలి. ఎక్కడ ఉంది అనేది చూద్దాం. రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. 7:7 రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం. సలోమోను దేవాలయ ప్రాంగణపు మధ్య భాగమును శుద్ధి చేయించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన 14వ తారీఖున మన దేవాలయాన్ని ప్రతిష్ఠించుకోబోతున్నాం. ప్రతిష్ఠించుకోబోయే ఏ ఊరిది? ఓలేరు విశ్వాసులందరూ, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, నీది ఏ ఊరైనా, ఎవరైతే రేపు ఈ దేవాలయ ప్రతిష్టోత్సవంలో పాలు పంచుకోబోతున్నారో మీరు శుద్ధి కావాలా. ప్రైజ్ ది లార్డ్. నేను అంటల్లా, ఏం చెబుతుంది? బైబిల్ చెబుతుంది. మిమ్మల్ని మీరు ఎలా శుద్ధి చేసుకోవాలంటే, తప్పులను ఒప్పుకుంటే దేవుడు ఆ శిక్షను తప్పిస్తాడు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా? సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. తన తప్పును ఒప్పుకొనువాడు శిక్షను తప్పించుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలట? తప్పును ఒప్పుకొనువాడు శిక్షను తప్పించుకొనును. మనమందరం కూడా మన తప్పులు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇది చాలా కష్టం. కష్టమా? నష్టమా? కష్టం అన్న వాళ్ళు చప్పడగొట్టండి. అబద్ధం ఆడటం చాలా ఈజీ, దొంగతనం చేయటం చాలా ఈజీ, వ్యభిచారం చేయటం చాలా ఈజీ, రాజకీయాలు చేయటం చాలా ఈజీ. కానీ చేసిన తప్పును ఒప్పుకోవటం చాలా కష్టం. అయితే ఎవడు చేసిన తప్పును ఒప్పుకుంటాడో తెలుసా? హృదయ పరివర్తన చెందినవాడు మాత్రమే చేసిన తప్పులు ఒప్పుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఒక మంచి పాప సంకీర్తన చేసి తప్పులను ఒప్పుకుంటారో వారు మాత్రమే దేవాలయ ప్రతిష్టకు శుద్ధి గావించబడిన వారు, సిద్ధపడ్డవాళ్ళు. హల్లెలూయా. ఏం చేయాలి? మన తప్పులు ఒప్పుకోవాలి, మన పాపాలని ఒప్పుకోవాలి. తప్పులను ఒప్పుకుంటే దేవుడు రాబోయే శిక్షని ఏం చేస్తాడట? తప్పిస్తాడట. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చేసిన తప్పును ఒప్పుకోవాలి. ఇంకొకటి చెబుతా, ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటావో నీ జీవితంలో దేన్నైతే కోల్పోయావో మరలా తిరిగి దానిని పొందుకుంటావు. లూకా శుభవార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. లూకా శుభవార్త 15వ అధ్యాయం 20వ వచనం. 15:20. వాడు లేచి తన తండ్రి యొద్దకు బయలుదేరాను, కానీ వాడింకను ఉండగానే అతన్ని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగులించుకొనెను, ముద్దు పెట్టుకొనెను. కంటిన్యూ చేయమ్మా. కుమారుడు తండ్రితో, తండ్రి నేను పరలోకమునకును నీకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు తప్పిపోయిన కుమారుడు ఇక్కడ? చెప్పండి గట్టిగా చెప్పాలి. తప్పుని నూనె లేవా? కదలట్లేదా? రోడ్డెక్కి తగులు బాగానే ఆడతారు కదా. తన తప్పుని ఒప్పుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తప్పును ఒప్పుకుంటే దేవుని శిక్ష అనేది తప్పుతుంది. తప్పును ఒప్పుకుంటే దేవుని దయను నువ్వు పొందుతావు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 28:13. సామెతల గ్రంథం 28:13. ఇంతసేపు చెప్పించుకుంటున్నారు. తన పాపములను
కప్పిపెట్టుకొనివాడు బాగుపడడు. ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. ఒకసారి గట్టి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. రైట్. పాపమును ఒప్పుకోక ముందు పరిస్థితి ఏంటి, పాపమును ఒప్పుకున్న తర్వాత పరిస్థితి ఏంటి? వినండి జాగ్రత్తగా. పాపమును ఒప్పుకోక ముందు తండ్రికి దూరంగా ఉన్నాడు, అన్నయ్యకు దూరంగా ఉన్నాడు, కుటుంబానికి. నిద్రపోయాలందరూ సరి గట్టి చప్పలు కొట్టండి. చంప కింద. వెరీ గుడ్, గట్టిగా కొట్టారు. మంచోళ్ళు మీరు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన యేసుడు. చప్పలు కొట్టనమ్మా. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరకిన నా యేసుడు. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. చెప్పగొట్టాలి అందరూ. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కల్వరిలో యాగమాయను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలండి? చేసిన తప్పుని ఒప్పుకోవాలి. పాపములో ఉన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎవరికి దూరంగా ఉన్నాడు? తండ్రికి దూరంగా ఉన్నాడు, అన్నయ్యకు దూరంగా ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఒకటి. రెండవది, తనకున్న ఆస్తినంతా కోల్పోయాడు. మూడవది, తనకున్న స్నేహితులందరినీ కోల్పోయాడు. చివరికి నాలుగవది, తినటానికి తిండి కూడా లేదు. నువ్వు పాపములో బ్రతికితే నీ భర్త దూరం అవుతాడు, నీ భార్య దూరం అవుతుంది, నీ బిడ్డలు కూడా దూరం అవుతారు. గుర్తుపెట్టుకో. అందరూ ఉండి కూడా అనాథలుగా బ్రతుకుతూ ఉండొచ్చు. ఈ రోజున నీకు ప్రశాంతత లేకుండా ఉండి ఉండొచ్చు, కంటి నిండా నిద్ర లేకుండా ఉండి ఉండవచ్చు, మనసుకు నెమ్మది లేకుండా ఉండి ఉండొచ్చు. తప్పిపోయిన కుమారుడికి తండ్రి దూరం అయ్యాడు. ఈ రోజున తప్పు వల్ల చాలా మంది తండ్రికి దూరం అయ్యారు. తప్పిపోయిన కుమారుడు అన్నయ్యకు దూరం అయ్యాడు. ఈ రోజున చాలా మంది అన్నదమ్ముళ్ళు మాట్లాడుకోరు, అక్క చెల్లెలు మాట్లాడుకోరు. ఒకే ఇంటి పేరు, ఒకే గుడికి వస్తారు, ఒకే సంఘానికి వస్తారు, ఒకే దేవుడికి ప్రార్థన, ఒకే బైబిల్ చదువుతారు, ఒకే వాక్యం చదువుతారు, ఒకే ప్రభు శరక్తలు తింటారు, కానీ మనలో ఐక్యత లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాపములో ఉంటే ఎవరి జీవితం వాడిది అన్నట్టుంటది. నువ్వు పాపములో బ్రతికితుంటే సమస్తాన్ని నువ్వు కోల్పోతావు. ఆస్తిని కోల్పోతావు, అంతస్తు కోల్పోతావు, పేరు ప్రఖ్యాతలు కోల్పోతావు, సమస్తాన్ని నువ్వు కోల్పోతావు. చివరికి ఏం దొరకదు? తినటానికి తిండి. అది పాపములో ఉంటే మన పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన తప్పును ఏం చేయాలి? ఒప్పుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. గట్టి చెప్పండి. ఏం చేయాలి? ఒప్పుకోవాలంటే మంచి పాప సంకీర్తన చేయాలి. సరే, ఇప్పుడు మీకు తెలిసిన కథ చెప్తా. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చారు? తండ్రి దగ్గరికి వచ్చారు. రాగానే కొడుకేమో నడిచొస్తున్నాడు, తండ్రి ఏం చేశాడు? అది తేడా. నువ్వు పాపం చేసి దేవునికి దూరం అయితే, నువ్వు హృదయ పరివర్తనతో ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు నీ పరిగెత్తుకుంటూ వస్తాడు, నిన్ను కౌగులింటుకుంటాడు, గట్టిగా ముద్దు పెట్టుకుంటారు. ఈరోజున మనకి ఇల్లు ఉంది, భర్త ఉంది, భార్య ఉన్నారు, బిడ్డలు అందరూ ఉన్నారు, కానీ మన ఇంట్లో ఎవరు లేరు? దేవుడు లేడు. పెద్ద టీవీ ఉంది, టచ్ ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కొంతమందికి ఏసీ ఉంది, కానీ మన ఇంట్లో ఎవరు లేరు? దేవుడు లేడు. నీ గుండెల్లో దేవుడు లేకుండా ఇంత పెద్ద గుడి కట్టుకున్న ఏ లాభము లేదు. ముందు మన హృదయంలో దేవుడు ఉండాలి.
నువ్వు లేచి హృదయ పరివర్తన చెంది చేసిన తప్పును గుర్తు తెచ్చుకొని నువ్వు ఒక్క అడుగేస్తే నా దేవుడు నీ కోసం 10 అడుగులు వేస్తాడు. నువ్వు 10 అడుగులు వేస్తే నా దేవుడు నీ కోసం 100 అడుగులు వేస్తాడు. నువ్వు 100 అడుగులు వేస్తే నా దేవుడు నీ కోసం 1000 అడుగులు వేస్తాడు. నువ్వు నడిచొస్తే ఆయన పరిగెడతాడు. నువ్వు ఏడిస్తే ఆయన నీ కన్నీళ్లు తుడుస్తాడు. నువ్వు భారంతో కృంగిపోతే ఆయన లేచి నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏం చేశాడు? కోల్పోయిన తండ్రి తిరిగి వచ్చాడా లేడా? వచ్చాడా లేదా? తప్పిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడు. కాళ్ళకు చెప్పులు తొడగండి, 1. వేలుకు ఉంగరం తొడగండి, 2. మేలిమి వస్త్రాలను వేయండి, 3. కొవ్విన కోడెదూడని వధించండి, 4. ఓ తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, 5. అన్నయ్య. నువ్వు పాపములో ఉంటే సమస్తాన్ని కోల్పోతావు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే సమస్తాన్ని భగవంతుడే నీకు తిరిగి ఇస్తాడు. తప్పిపోయిన కుమారుడికి తిండి లేదు, కొవ్విన కోడిదూడ తిండి లేదు. ఏం తిన్నాడు? పందులు తినే పొట్టు కూడా దొరకలా ఆయనకి, తిన్నవలా. చివరికి ఇప్పుడు తిరిగి రాగానే కొవ్విన కోడిదూడ. ఈ రోజున చేసిన పాపం వల్ల చాలామందికి తిండి లేకుండా బ్రతుకుతున్నారేమో. ఆ తప్పులు ఒప్పుకుందాం మనం. ఆ చేసిన పాపాలు ఒప్పుకోవాలంటే అందరము ఒక మంచి పాప సంకీర్తన అందరికీ వెళ్ళిపోయే కార్డులు బంధువులు అందరికీ చెప్పేశారు. ఏంటి? 14వ తారీఖు అందరు తప్పనిసరిగా రావాలి. ఎందుకు? భర్త భార్యతో మాట్లాడిద్దా? అన్న తమ్ముడితో మాట్లాడతాడా? అత్త కోడలతో మాట్లాడిద్దా? తోడు కోడలతో మాట్లాడతారా? పక్కింటోళ్ళతో మాట్లాడతాడా? ఒక సంఘ పెద్ద ఇంకో సంఘ పెద్దతో మాట్లాడతారా? సంఘ పెద్దల విచారణ గురువుతో మాట్లాడతారా? ఉపదేశాలు మాట్లాడుకుంటారా? ఏది మాట్లాడుకోకుండా పండగ చేస్తే అది మనకి ఆశీర్వాదం అయ్యిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు కూడా భర్తతో మాట్లాడిన వాళ్ళు మన మధ్యలో లేరా? చాలా మంది తల్లిని పలకరించిన కొడుకులు మన మధ్యలో లేరంటారా? చాలా మంది తల్లిని పలకరించిన కూతుర్లు మన మధ్యలో లేరంటారా? ఉన్నారు. అత్తని పలకరించిన కోడలు లేరా? చాలా మంది ఉన్నారు. భార్యకు భయపడి తల్లిదండ్రులను పలకరించిన కొడుకులు మన ఇళ్లలో లేరా? ఉన్నారా లేరా? చెప్పండి కోడళ్ళారా, చెప్పండి అత్తల్లారా, చెప్పండి కొడుకుల్లారా. మళ్ళీ ఎడకొచ్చి అందరూ ముసుగులేసుకొని కపట వేషధారుల వలె ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ ఒకళ్ళొకళ్ళతో మాట్లాడుకోరు. ఉపదేశ గారు సంఘ పెద్దతో మాట్లాడరు, సంఘ పెద్దలు వచ్చి ఉపదేశంతో మాట్లాడరు, సంఘ పెద్దలు సరిగ్గా సాములోరితో మాట్లాడరు. ఇటు సాములోరికి సంఘ పెద్దల మధ్యలో ఒక ఆయన ఉంటాడు, ఉపదేశి. ఇంత చేసుకుంటా మీకు పండగ కావాలా? ప్రైజ్ ది లార్డ్. బలిపీఠము చెంతకు వచ్చినప్పుడు నీ సహోదరుడి మీద నీకేదైనా మనస్పర్ధలు ఉన్నట్లుంటే ఆ కానుకలు అక్కడే విడిచిపెట్టి వెళ్ళి నీ అత్తతో సఖ్యపడు, నీ భర్తతో సఖ్యపడు, నీ తోడు కోడలతో సఖ్యపడు, నీ బంధువులతో సఖ్యపడు, సఖ్యపడి మరలా తిరిగి గుడి పండుగ చెయ్యండి. అబ్బా గుడి బాగుందని చెప్పుకోవటానికి బాగుంటుంది. కానీ గుడి ప్రతిష్ఠ జరిగిన తరువాత మేము దీవించబడ్డామని మీరు చెప్పాలంటే మీరు చేసిన పాపాలు ఒప్పుకోవాలి. ఈనాడు పాపాలన్నీ కప్పిపెట్టి బుద్ధిమంతుల్లా, గుణవంతుల్లా, నీతిమంతుల్లా, మంచోళ్ళలాగా, పరిశుద్ధుల్లాగా నువ్వు పండగ చేస్తే అది బయట వేషధారణే. బయట వేషధారణ అంటే ఎట్లాగంటే పౌడర్ పూసుకొని గుడికి వచ్చారు, చెమట పట్టగానే ఏమైద్ది? పోయిద్ది మొత్తం, దేనికి ఉండదు అది. హల్లెలూయా, హల్లెలూయా. వేషధారణ ఎలా ఉంటుందంటే గుడికి వచ్చేటప్పుడు సెంటు కొట్టుకొని వస్తారనమాట. సెంటు ఉన్నంతసేపు ఎట్టా ఉంటుంది? సువాసన. సెంటు పోగానే మళ్ళీ దరిద్రపు కంపే, ఇలాగ చచ్చిన వాసన, అట్లా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన తప్పును కప్పి పెట్టుకోని వాడు ఎన్నడూ తన జీవితంలో బాగుపడడు. ఈ రోజున అంటే డబ్బు సంపాదిస్తే బాగుపడ్డట్టు కాదు, ఇల్లు కట్టుకుంటే బాగుపడ్డట్టు కాదు, ఏసీలో పడుకుంటే బాగుపడ్డట్టు కాదు. పూరి గుడిసెలో అయినా గుండె మీద చేతులు పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతే
అది బాగుపడ్డట్టు. శత్రువుని చూసినా కూడా చిరునవ్వు నవ్వితే అది బాగుపడ్డట్టు. అంటే నీ ఎదురుగా నిన్ను శపించేవాడు వచ్చినా వాళ్ళని నవ్వి ప్రేమగా పలకరిస్తే అది బాగుపడటం. అంటే డబ్బు సంపాదించటం, ఎవడే దొంగోడు కూడా డబ్బు సంపాదించి బాగుపడతాడు. దొంగోడు బ్యాంకు కనమేస్తాడు, మాయ మాటలు చెప్పేవాడు ఆ ఉద్యోగం ఇస్తాం ఈ ఉద్యోగం ఇస్తాం 5 లక్షలు అంటాడు, వాడు బాగుపడతాడు. బాగుపడటం అంటే డబ్బు సంపాదించడం కాదు. బాగుపడటం అంటే ఎలా ఉండటం? ప్రశాంతంగా ఉండటం. ఒకసారి ఒక వ్యక్తి అమెరికా నుండి నాకు ఫోన్ చేశాడు. అమెరికా వెళ్ళి 11 సంవత్సరాలు. ఫోన్ చేస్తాడు ఎప్పుడు? రాత్రి 10-11 అప్పుడు మంచి నిద్రలో ఉంటాను, ఎక్కడ ప్రార్థనా కూటంలో ఉంటాను. ప్రార్థన చేయగానే నవ్వుతా మాట్లాడతా, బా దాసు నీ పని బాగుందన్న. నేనన్నా నీకేమైంది బాబు, నీ పని కూడా బాగుంది. కానీ నా పని ఏముంది? నేను ఏదైతే లేదని వచ్చానో అది వచ్చిన తర్వాత ఏదైతే నాతో ఉందో ఇది ఆ రోజు నాతో. నాకు ఏమి కోసం వచ్చావు? అమెరికా వెళ్ళా డబ్బు సంపాదిద్దామని. డబ్బు అయితే వచ్చింది కానీ కంటి నిండా నిద్ర అయితే లేదు. డబ్బు అయితే వచ్చింది కానీ కడుపు నిండా తినలేకపోతుంది, ఎందుకంటే షుగరు. డబ్బు అయితే వచ్చింది కానీ ప్రశాంతత లేదు, ఎందుకంటే బీపీ. డబ్బు అయితే వచ్చింది కానీ పడుకుంటే నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే ఎవడు ఏ డబ్బులు దొంగతనం చేస్తాడని. బాగుపడటం అంటే డబ్బు సంపాదించడం కాదు. మాయ మాటలు చెప్పేవాడు, అబద్ధాలు చేసేవాడు, దొంగతనం ఆడేవాడు ఎవడైనా డబ్బు సంపాదిస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం కంటే వంట సూది బెజ్జనములో దూరిపోవటం. డబ్బులున్నవాడు చూసి సంకలు కొట్టుకోమాకండి, ఎందుకంటే వాడి గుండె నిండా ఎప్పుడు భయమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను? తప్పులు చేయగాకండి, పాపాలు చేయగాకండి, డబ్బులు కూడబెట్టుకోకండి. ఒకవేళ తప్పు చేసి డబ్బు కూడబెట్టుకుంటే ఈ రోజే ఇప్పుడే ఇక్కడే ఒక మంచి పాప సంకీర్తన నువ్వు చేసి నీ పాపాలని ఒప్పుకో. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు నేను పాపినయ్యా అని అడిగాడు, దేవుడు క్షమించాడు. తప్పును ఒప్పుకున్న తర్వాత కోల్పోయిన తండ్రి తిరిగి వచ్చాడు, కోల్పోయిన అన్నయ్య తిరిగి వచ్చాడు, కోల్పోయిన వస్త్రాలు తిరిగి వచ్చాయి, కోల్పోయిన దుస్తులు తిరిగి వచ్చాయి, కోల్పోయిన గౌరవం తిరిగి వచ్చింది, కోల్పోయిన ఉంగరం తిరిగి వచ్చింది, కోల్పోయినటువంటి చెప్పులు తిరిగి వచ్చాయి, కోల్పోయిన అన్నయ్య తిరిగి వచ్చాడు, కోల్పోయిన ఇల్లు కూడా తిరిగి వచ్చింది, కోల్పోయిన సేవకులు కూడా తిరిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏం కోల్పోయా? ప్రైజ్ ది లార్డ్. ఏం కోల్పోయారు? హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోల్పోయారు మీకు బాగా తెలుసు. కోల్పోయింది మరలా తిరిగి రాదు. అందుకే దేవాలయ ప్రతిష్టకు ముందు యాజకులు తమను తామును శుద్ధి చేసుకున్నారు, గాయక బృందం తమను తాము శుద్ధి చేసుకున్నారు. చెల్లా చెదరైన ఇజ్రాయేలు ప్రజలు దేవా మా పాపాలు క్షమించు అని శుద్ధి చేసుకున్నారు. మనం కూడా ఏం చేయాలి? మేము చేసుకోమండి శుద్ధి, మేము పాప సంకీర్తన చెయ్యమండి అని అన్నారు అనుకోండి. మన బతికి ఎట్లా ఉండదంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1లో ఉన్నట్టు ఉంటుంది. సామెతల గ్రంథం 29:1. ఎన్నిసార్లు మందలించినను, ఎన్నిసార్లు చెప్పినా నీకు ఆగమ్మా, ఎన్నిసార్లు చెప్పా నువ్వు మనిషివా అని నేను అన్నో. ఎందుకంట? హల్లెలూయా. అది మీరు వాడే సామెత అని గుర్తు చేస్తున్నా మీకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు మందలించినా, ఎన్నిసార్లు మందలించినా బ్రతుకుని మార్చుకోనివాడు, ఆలోచన మార్చుకోనివాడు, తలంపులు మార్చుకోనివారు, పద్ధతులని మార్చుకోనివారు, నీ జీవితాన్ని మార్చుకోనివాడు తలవని తలంపుగా, ఊహించని రీతిగా ఏమవుతారు? అందరూ చదువుదామా? అది ఏ బైబిల్ అని మీరు చదవటమే.
ఎన్నిసార్లు మందలించినను ఎన్నిసార్లు మందలించినను హృదయము మార్చుకొననివాడు హృదయాన్ని మార్చుకొననివాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని ఆదివారాలు వచ్చాయి, ఎన్ని మంగళవారాలు వచ్చాయి, ఎన్ని బుధవారాలు వచ్చాయి, ఎన్ని పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారు పండగలు చేశారు, ఎన్ని నవదిన ప్రార్థన చేశారు, మారారా? ఆలోచన చేయండి. మారాలి. మారితేనే మన బ్రతుకు ఆశీర్వదింపబడుతుంది. మారకపోతే మన జీవితం ఎప్పుడు, మీకు ఒక విషయం చెబుతున్నా వినండి, జీవితంలో గుర్తుపెట్టుకోండి. మేము పాపాలు చేస్తున్నామండి, ఎవరికి దొరకట్లేదండి. మేము పాపాలు చేస్తున్నామండి, మమ్మల్ని ఎవరు పట్టుకోలేదండి. మేము పాపాలు చేస్తున్నాము, మేము ఎవరి కళ్ళల్లో పడలేదని మీరు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పాపం చేస్తున్నారో మీరు విత్తనాలు నాటుతున్నారు. ఏం చేస్తున్నారు? విత్తనాలు నాటు. ఏ విత్తనాలు? పాపపు విత్తనాలు నాటుతున్నారు. నాటిన విత్తనం ఏమవుద్ది? మొలకైతే. మొలక ఏమవ్వాలా? చెట్టు అవ్వాలా. చెట్టుకి ఏం రావాలా? పూత రావాలా. పూత ఏమవ్వాలా? పిందె అవ్వాలా. పిందె ఏమవ్వాలా? కాయ అవ్వాలా. కాయ ఏమవ్వాలా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీరు చేసిన పాపం మీకే కాదు, మీ పిల్లలకి శాపాలు అవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చేసిన పాపాలు మీకు కావు. నేను పాపం చేశా, నేను బాగానే ఉన్నా, నేను దొరకలా, నేను బాగానే ఉన్నా, నేను ఒక లంచకొండిని, నేను ఒక వ్యభిచారిని, నేను ఒక దొంగను, నేను ఎవరికి దొరకలా, నేను రాజకీయమాడా, నేను సంసారంలో తగులు పెట్టా, నిప్పులు పెట్టా, గొడవలు పెట్టా, ముఠాలుగా చీల్చా, రాజకీయాలు చేశా, నన్ను ఎవడు ఏమి చేయలేదు. నిన్ను నేనేం చేస్తా? ఫాదర్ గారు ఏం చేస్తారు? సంఘ పెద్దలు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. దేవుడున్నాడు. దేవుడున్నాడు. ఎన్నిసార్లు మందలించినా, ఎన్నిసార్లు వాక్యము విన్నా, ఎన్ని దివ్య బలి పూజల్లో నువ్వు పాల్గొన్నా, నువ్వు మారాలి. మారిన మనసే ప్రభు మందిరం, మరువకు మావో ప్రియ నేస్తమా. చెప్పలు కొడదాం. మారిన మనసే మరణాన్ని గెలచి సాతాను ఓడించి, మరణాన్ని గెలచి సాతాను ఓడించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే మారతారో వారి హృదయమే దేవునికి ఒక ఆలయం. ఆలయం. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేడు దేవుడు. కాబట్టి ఎక్కడున్నాడు? హల్లెలూయా. ముందు ఏడకి రావాలా? ఆడ కాదు. ఆడైతే వారానికి ఒకసారి తలుపులు తెరుతాడు, ఏడైతే రోజు తీయాల, గంటకి తీయాల. ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే, యాజకులు శుద్ధి చేసుకున్నారు, సంగీత బృందం శుద్ధి చేసుకుంది, చల్లా చెదరైన ఇజ్రాయేలీలు కూడా శుద్ధి చేసుకున్నారు. ఈరోజున మనం కూడా ఏం చేయాలి? శుద్ధి చేసుకో. ఎలా? తమ తమ పాపములను ఒప్పుకొనుట శిక్ష తొలగిపోవును. ఒకటి. ఎవడైతే తమ తమ పాపములను ఒప్పుకుంటాడో వాడు దేవుని దయని పొందుతాడు. తన తప్పుడు కప్పిపెట్టుకుని వాడు బతుకులో ఎన్నటికీ బాగుపడడు. ఎన్నిసార్లు మందలించిన, తలంపులు మార్చుకోనివాడు, పద్ధతులు మార్చుకోనివాడు ఊహించని రీతిగా తలవని తలంపుగా ఏమవుతాడు? నాశనం అవుతాడు. హల్లెలూయా. 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 అందుకే మనం కూడా ఒక మంచి గురువులు అందుబాటులో ఉన్నారు. అటు ఒక ఫాదర్ గారు, ఇటు ఒక ఫాదర్ గారు అందుబాటులో ఉన్నారు. మనం ఏం చేయాలి? పాప సంకీర్తన. అందుకే మార్కు శుభవార్తల 1వ అధ్యాయంలో 4-5 వచనాలు చూడండి. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆ ప్రకారము పాప క్షమాపణ పొందుటకై
ప్రజలు హృదయ పరివర్తన అనేది ఎడారిలో యోహాను ప్రకటించుచు ఉండెను. యోదయ దేశస్థులందరూ, యెరూషలేము పురవాసులెల్లరూ అతనిని సందర్శించవచ్చిరి. తమ తమ పాపములను వారు ఏం చేస్తున్నారండి? తమ తమ పాపాలని వారు ఏ మరియా, నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి, ఏం చేసావంటే, ఏమో నాకు తెలియదండి. దొంగ ఏమే తీసిద్ది. ఎందుకంటే రేపు ఒక 10 చీరలు కొనాలిగా, ఎవరికి? వచ్చిన వాళ్ళందరికీ పెట్టడానికి. ఏమో కొన్న చీరలన్నీ దొంగతనం చేసి కొన్నాయే. అది ఆశీర్వాదం అయిద్దా కాదా? కాదు. ఏమండి, నా పప్పు డబ్బాలో నిన్న ఒక 500 పెట్టానండి, డాక్రా గట్టలు. ఏమో ఎవరు తెలుసు అంటే ఆయన ఫుల్గా తాగి ఉన్నాడు. ఇంక నీకేం చెబుతారు? నువ్వేమో భర్త జేబులో డబ్బు దొంగతనం చేస్తే భర్త ఏమో నీ పప్పు డబ్బాలో అయ్యి సరిపోలా. ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకును. చివరికి వీళ్ళిద్దరు నీతిమంతులు అనమాట. నువ్వు తీసుకున్నావు అంటే నేను తీయలేదంట, నువ్వు తీసావా అంటే ఇద్దరు తమ తమ పాపాలు ఏం చేస్తున్నారు? కప్పెడుతున్నారు. కప్పెట్టే వాళ్ళందరూ ఏడే ఉంటారు. ఏ పాపమెరుగని మనమే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే గట్టి చెప్పండి, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ. కొంతమంది అంటారు రేపు ప్రార్థన చేద్దాంలే, రేపు పాప సంకీర్తన చేద్దాంలే, ఎల్లుండి ఈ రాత్రి మంచం మీద పోతే. బైబిల్ ఏమని చెబుతున్నారు పౌలు గారు? రేపు అనుకూల సమయం, రేపు రక్షణ దినమన్నారా? ఇదే అన్నాడా? ఇదే అంటే ఇంకో గంట కూడా అనలా, ఇంకో 2 గంటలు అనలా. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారు ఎవరికి తెలియదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇప్పుడే. ఇక మరో గంట అనేది ఉండకూడదు. అందుకే మనం అందరం కూడా ఒక మంచి పాప సంకీర్తన చేయాలి, శుద్ధి చేసుకోవాలి. ఎవరి కోసమో చేయగాకండి, నీ కోసం. నీ హృదయం శుద్ధిగా ఉంటే నీ గుండెల్లో, గుండె నిండా యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. చప్పడు కొట్టండమ్మా. ఉపవాసం ఉన్నారు ఎలా? మీ మొహాలు చూస్తుంటే ఉపవాసాలు ఉండట్టే ఉండరు. నాకు తెలిసి మీరు అందరూ ఆలోచిస్తారు, ఓకే మా ఆడపడుచులు 5, మా నాన్న తరపులు 10 మంది. సో చీరాల పోయి చీరలు తేవాలా, విజయవాడ పోయి చీరలు తేవాలి, లేకపోతే గుంటూరు పోవాలా, లేకపోతే సోమవారం వాడు కూడా 10,000, మంగళవారం వాడు కాడ 20,000, డాక్రా కాడ 50,000. ఈ మొత్తం చీరలకే. ఏడ కూర్చొని కూడా చీరల గోలేనా? హల్లెలూయా, హల్లెలూయా. అవి వద్దు మనకి. ముందు మనం ఒక మంచి పాప సంకీర్తన. అందుకే భక్తుడైన దావీదు గారు 51వ కీర్తనలో ఎంత మంచి మాట అంటున్నారు చూడండి. 51వ కీర్తనలో ఓ మంచి మాట అంటున్నారు, చదవండి. చదవమ్మా, 1వ వచనం నుండి. ప్రభు నా పాపములను తుడిచివేయము, నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము. నా అపరాధములు నాకు తెలియను, నా తప్పులు ఎల్లప్పుడూ. హల్లెలూయా. దావీదు గారు ఏమని తెలుసా? అయ్యా నేను చేసిన తప్పులు నాకు తెలుసు. నాకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, ఎవరికి నువ్వు చేసిన తప్పులు తెలియకపోవచ్చు. ఎవరికి తెలిస్తే? గుండెల్లో ఉన్న దేవుడు గుద్దుతూ ఉంటాడు, నువ్వు ఆ తప్పు చేశావు,
పలానా వాళ్ళ చోట డబ్బులు దొంగతనం చేశావు, నా తప్పులు నాకు తెలుసు, నా తప్పులు నాకు జ్ఞప్తికి వచ్చుచునే ఉన్నాయి. నిజంగా మీకు ఒక మాట చెప్తా, నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నీలో నిజంగా క్రీస్తు ఉంటే, తప్పు చేస్తే నీ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. ఎందుకో తెలుసా? మనం తప్పు చేసిన ప్రతిసారి దేవుని మనస్సు గాయపడుతుంది. చిన్న ఉదాహరణ అడుగుతా, చెప్పండి. నిన్ను ప్రేమించిన నీ భర్త, నిన్ను ప్రేమించిన నీ భార్య లేదా ప్రేమికుడు ప్రేమికురాలు నిన్ను మోసం చేస్తే నీకు ఏడుపు వచ్చిద్దా రాదా? వచ్చిద్దా రాదా? వచ్చిద్దన్న వాళ్ళు చప్పడ కొట్టండి. ఓకే, వెరీ గుడ్. మరి నువ్వు పాపము చేయగా ఏడుపు ఎందుకు రావటల్లా అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించటల్లా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, ఆయన నీ భర్తను ప్రేమిస్తున్నావు, పాపము చేశాడు ఆయన, అయ్యో నా భర్తను మోసం చేశానని ఏడుపు వచ్చింది. అది ప్రేమ. అదేవిధంగా జాగ్రత్తగా వినండి, నువ్వు ఎప్పుడైతే నీ భర్తను ప్రేమించినప్పుడు, తప్పు చేసినప్పుడు ఏడుపు వచ్చిందో, దేవుణ్ణి ప్రేమించినప్పుడు తప్పు చేస్తే మన కళ్ళలో ఏమి రావాలి? ఏడుపు. ఎజ్రా ఏమంటాడు తెలుసా? ఎజ్రా, అయ్యా నా పాపము కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి, నా పాపము ఆకాశాన్ని రాసుల వలె అంటుతున్నాయి అన్నాడు. దావీదేమన్నాడు తెలుసా? నా పాపాలు నాకు జ్ఞప్తికి. మీరేమంటారు? ఏమో నాకు తెలియదు, నేను మర్చిపోయా, ఏమో నాకు తెలియదు, నేను ఈ మధ్య నాకేమీ ఒట్టిదే. అబద్ధం. అది ఒక అబద్ధాన్ని కప్పిపెట్టడానికి ఇంకొక అబద్ధం. అందుకే మనమందరము ఒక మంచి పాప సంకీర్తన శుద్ధి చేసుకోవాలండి. హల్లెలూయా. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో 1-2 వచనాలు చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు. హోషేయ గ్రంథం, యెషయా కాదు, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలా తిరిగి రండు. మీ పాపమే మీ పతనానికి కారణమైనది. చాలమ్మా. మన పతనానికి కారణం ఎవరు? దేవుడు కాదు. మన పతనానికి కారణము మనమే, మన పాపమే. అందుకే దర్శన గ్రంథములో ఉంటుంది 6వ అధ్యాయంలో చూడండి. అది ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఈసారా దర్శన గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం చాలా జాగ్రత్తగా చూడాలి. అంతటా ఆ గొర్రె పిల్ల 4వ ముద్రను. ఏ ముద్ర? 4వ ముద్ర. ఒక నిమిషం ఆగమ్మా, ఇది మీకు అర్థం కావాలంటే దేవుని బిడ్డలారా, సో మీకు చెబుతా వినండి. 5వ అధ్యాయములో తండ్రి దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చుంటాడు. ఓకేనా? ఆ తండ్రి కుడి ప్రక్కన ప్రభు అయిన యేసయ్య కూర్చుంటాడు. అయితే తండ్రి చేతిలో ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథానికి 7 ముద్రలు ఉంటాయి. ఎన్ని ముద్రలు? 7 ముద్రలు ఉంటాయి. వినండి జాగ్రత్తగా. ఎన్ని ముద్రలు? 7 ముద్రలు ఉంటాయి. అయితే అనుకుంటారు, యోహాను గారు అంటారు, యోహాను గారు అంటే దర్శనంలో చూసిన యోహాను గారు అంటాడు, ఈ గ్రంథములను విప్పగలిగిన వాడు ఎవడు? ఈ గ్రంథములను విప్పగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటాడు. ఈ లోపల అంటాడు, అదిగో గొర్రె పిల్ల ఉంది, ఆ గొర్రె పిల్ల శక్తి కలిగినది అని ఆ గొర్రె పిల్ల గ్రంథాన్ని తీసుకుంటుంది. ఈ గొర్రె పిల్ల ఎవరు? సర్వేశ్వరుని లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా. ఈ గొర్రె పిల్ల ఎవరు అనగా వధించబడిన గొర్రె పిల్ల, రక్తము చిందిన గొర్రె పిల్ల, పరిశుద్ధ గొర్రె పిల్ల, కుంటిది కానీ గుడ్డిది కానీ అవిటిది కానీ గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ఎవరు అంటే పునరుత్థానుడై తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువైన యేసయ్య.
ఆ గ్రంథాన్ని తీసుకొని మొదటి ముద్ర విప్పగానే తెల్లని గుర్రం కనపడద్ది. ఆ తర్వాత దాని మీ చెప్తే లేట్ అయింది. తర్వాత ఎర్రని గుర్రము, దాని మీద ఒక ఆయన కనపడతాడు. మూడవ గుర్రం ఎలా ఉందో తెలుసా? నల్లని గుర్రం ఉంటుంది. నాలుగో గుర్రం ఎలాంటిదంటే పాలిపోయినటువంటి గుర్రం. నాలుగో ముద్ర. ఇప్పుడు నాలుగో ముద్ర గురించి చదవమ్మా. అంతటా ఆ గొర్రె పిల్ల నాలుగవ ముద్రను విప్పెను. అప్పుడు ఆ నాలుగవ జీవి ఏ జీవి? మనకి ఎన్ని జీవులు ఉండేయడా? 4 జీవులు ఉన్నట్టు. అంటే 4వ జీవి అంటే దాని ముందు ఎన్ని జీవులు ఉన్నట్టు? 3 జీవులు. ఈ 4 జీవులు ఎక్కడ ఉంటాయి అంటే 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటాయి. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటిది సింహము, రెండవది దూడ, మూడవది మానవుడు, 4వది పక్షి. అయ్యానా? తీశారో లేదో అంటున్నారు. చదవమ్మ 7వ వచనం. అందు మొదటిది సింహము వలె ఉండెను, రెండవది ఆవు దూడ వలె ఉండెను, మూడవది మానవుని వలె ఉండెను, నాలుగవది ఎగురుచున్న గరుడ పక్షి వలె గద్దన వలె ఉంది. ఇప్పుడు 4వ ముద్రని విప్పినప్పుడు మాట్లాడింది ఎవరు? ఈ 4వ. రండి, ఎక్కడికి రండి. ఎక్కడికి రావాలా? 6వ అధ్యాయం 7వ వచనంలోకి రండి. అంతటా ఆ గొర్రె పిల్ల 4వ ముద్రను విప్పెను. ఆ 4వ జీవి రమ్ము అని పిలిచెను. 4వ జీవి అంటే ఏంటిది? గరుడ పక్షి లేదా ఒక గ్రద్ద. ఏమని పిలిచింది? చదవమ్మా. అంతటా ఒక పాలిపోయిన వర్ణము గల అశ్వము అంటే గుర్రం. ఓకే, దర్శనము. అశ్వమును నేను కనుగొంటిని. ఆ అశ్వునికి పేరు మృత్యువు. ఏంటంట? మృత్యువట. గుర్తుపెట్టుకోండి. హోషేయ ప్రవక్త ఏమన్నాడు? నీ పాపమే నీకు శాపంగా మారింది. ఈ శాపం ఎలా వచ్చేదో చూద్దాం. చదువు తల్లి. పాతాళము వాని వెనుకనే ఉండెను. భువియందు 4వ పాలు వానికి వసకబడెను. చూడండి, వాడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎంత పాలు ఇచ్చాడు? 4వ వంతు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవమ్మా. ఖడ్గముతో కరువుతో వ్యాధులతో క్రూర ముఖము చేతను చంపబడుటకు వారికి ఏమిచ్చారు? అధికారం. మనం పాపం చేసామనుకోండి, పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఈ మరణం ఎలా వస్తుంది? ఖడ్గము వల్ల, కరువు వల్ల, రోగం వల్ల, యుద్ధం వల్ల, యాక్సిడెంట్ వల్ల ఏదో ఒక రకంగా వస్తుంది. హల్లెలూయా. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారు ఎవరికి? అందుకే ఏ పరివర్తన చెందాలా? అది గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యం చెబుతుంది, ఖడ్గము మృత్యువులాగా వస్తుంది, రోగము మృత్యువులాగా వస్తుంది, యుద్ధము మృత్యువులాగా వస్తుంది, కరువు మృత్యువులాగా వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడే, ఈరోజే ఏం చెందాలా? నిన్న రీసెంట్గా ఒక వ్యక్తి తలనొప్పి అన్నారు. సారడని టాబ్లెట్ వేసుకున్నారు, పడుకున్నారు. కాళ్ళు చేతులను బిగుసుకుపోయినాయి. హాస్పిటల్ తీసుకుపోయేలోపు చనిపోయాడు. తిరుగుతూనే ఉన్నాడు. వయసు 35 సంవత్సరాలు. వాళ్ళ భార్య అందట, ఏమయ్యా గుడికి రాయ్యా, ఏమయ్యా గుడికి రా, తర్వాత లేపో అందట. రాను లేదు, పోను పోయాడు. అందుకే నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. హోషేయ ప్రవక్త అంటున్నాడు, నీ పాపమే నీకు ఎలా మారిందంట? శాపంగా మారిందట. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ పాపము నీకు శాపంగా మారింది. మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. ఇప్పుడే ఇక్కడే విడిచి పెట్టాలి. అందుకే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం, హోషేయ కాదు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మలను మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు మీరు నా ఎదుట. అర్థమైందా? మిమ్మల్ని మీరు కడుక్కోండి. ఏం చేయాలట? మిమ్మల్ని మీరు కడుక్కోండి. మిమ్మల్ని మీరు కడుక్కోవటం అంటే చేసిన తప్పులని ఒప్పుకోవటం. హల్లెలూయా.
దయచేసి తప్పులు ఒప్పుకోండి, దాచిపెట్టకాకండి. మిమ్మల్ని మీరు కడుగుకొనుడు. మీ చేతులకు రక్తం అంటినది, మీ పెదవులకు పాపం అంటినది, నీ నాలుకకు పాపం అంటినది, నీ హృదయం అంతా చీకటిగా ఉంది, నీ చేతులతో పాపం చేశావు, నీ కాళ్ళతో ఆ బాటలో నడిచావు. మిమ్మల్ని మీరు కడుగుకొనుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, ఫాదర్ గారు నిజంగానే పాపం ఉందా, పాపం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరంటారా అని అనుకోమాకండి. బైబిల్లో చాలామంది ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా ఏం చేయాలి? ఒక మంచి పాప సంకీర్తన మిమ్మల్ని మీరేం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. అందుకే యెషయా ప్రవక్త అంటే తెలుసా? 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవాలయము 5వ వచనం చదువు తల్లి. నేను హా చెడి తిని కదా, నా నోటి నుండి వెలువడినవన్నీ అపవిత్రమైన మాటలే, అపవిత్రమైనటువంటి మాటలను పలికి ప్రజల నడుమ నివసించుచున్నాను అని బాధపడ్డాడు. ఎవరు? యెషయా. దేవుని పరిశుద్ధత తెలిసిన హల్లెలూయా, చాలా జాగ్రత్తగా వినండి. యెషయా ప్రవక్త దైవ దర్శనాన్ని పొందుకున్నాడు, దైవ పరిశుద్ధతను చూశాడు కళ్ళతో. ఆయన పరిశుద్ధత చూసిన తర్వాత, అయ్యో నా దేవుడు ఎంత పరిశుద్ధుడా, నా దేవుడు ఎంత మంచోడా అని చెప్పి పాపపు మాటలు మాట్లాడే ప్రజల మధ్య నేను నివసిస్తున్నానని బాధపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మానవా నీ పాపం మానవా. మీరు చప్పట్లు కొడతారా, నన్ను కొట్టియమంటారా? చెంప కింద చేయి పెట్టి నిద్రపోతున్నారు. నిద్రపోతాను గుడి దొరికిందా మీకు? హల్లెలూయా. అంతేలే, ఇంట్లో అయితే నిద్రపోనేడు. ఎవరైనా నీళ్లు తోడు, అన్నం పెట్టు, పక్కెయ్యి, సిగరెట్ ఆడుంది, బీడీ ఆడుంది, ఏమంటది? తెచ్చుకో లేకపోతలేదు. నువ్వు ఆడబెట్టు, నీకు తెలియదా? నీకు సుట్టా బీడీ ఇయటని నేను నిన్ను పెళ్ళి లేరు అట్టడు మన మధ్యలో ఉండారు. హల్లెలూయా. మళ్ళీ గుళ్ళోకి వచ్చి కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను నీకు తోడుగా ఉంటానని, ఎందుకంటే చెప్పపోతే పెళ్లి చేయడుగా ఆయన చెయ్యడాన్ని నువ్వు చెబుతున్నావు. చివరికి అటు అర్థం ఏందో కూడా పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదు. పెళ్ళైన తర్వాత ఎందుకు చెప్పాను రా దేవుడా, ఆడు పేకాట ఆడతాడని, ఆడు మందు తాగుతాడని, ఆడు తిరుగుతాడని నాకు తెలియదు. అప్పుడు చెప్పే ఉంటారు, ఆడు మంచోడు కాదమ్మా, ఆడు వద్దమ్మా అంటే ఆడే కావాలి నా కళ్ళతో. ఇప్పుడు ఎవడు కళ్ళతో చూస్తున్నారు? నా కళ్ళతో వద్దమ్మా, మనకు వద్దురా అంటే లేదు, ఆడు లేకపోతే నేను బతకలేను, నా గుండెకాయ, నా ఊపిరి. నా కళ్ళతో చూడన్నారు. అన్నీ అయిపోయిన తర్వాత, ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి హల్లెలూయా. నీ బ్రతుకు. ముసలోళ్ళకి చేతులు రావట్లా. ఎందుకు? సలికా పాడా? పొద్దున్నే సలికి నా ఏలు పెట్టవా, నాకు 4 ఏళ్ళు ఇయ్యవా, అప్పుడు ఏళ్ళు వస్తాయి చేతులు బాగానే. అది తెల్లారిసరికల్లా మా అమ్మ నీ వేలు ఎక్కడుందంటే ఇదిగో అయ్యా, పడట్లేదంటే రుద్దుతా ఉంటుంది, అప్పుడు చేతులు వస్తాయి.
నేనేం చేయను, పంపించారా? చెబుతూనే ఉన్నాయి. ఫాదర్ గారు ఎదురు చూస్తున్నారు, పాప సంకీర్తనకి వెళ్ళండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు చేతులు చప్పట్లు కొట్టడానికి వస్తాయా? రావు. అప్పుడైతే బాబు నా ఏళ్ళు రాట్లా, నువ్వే ఏదో చేసు, ఇక నువ్వు తిడతారు. ఈడ చప్పట్లు కొట్టమంటే ఏదో రోగం వచ్చినట్టు కొడతా ఉంటాడు. ఏ రోగం? కుష్ఠ రోగమా, పక్షవాత రోగం. చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ ఆ రోగం వచ్చినట్టే. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఒక మంచి పాప సంకీర్తన చేయటం ప్రయత్నించేద్దాం. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదు. గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉందువు. చేతులు లేవా, కాళ్ళు లేవా, పెదవులు లేవా, ఉంటే మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. హల్లెలూయా హల్లెలూయా. 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 మొదటిది, పండగకు ముందు చేయవలసిన మొట్టమొదటి పని ఏమి? పాపం. అప్పు తెచ్చైన చీరలు కొందుగాక. అవునా కాదా? అవునా? ఆల్రెడీ వచ్చే ఉంటాయి మూటలు మూటలు. ప్రైజ్ ది లార్డ్. మొన్న 2023లో అట్టుకుంది, 2024లో మా దగ్గర కూడా ఒక గుడి ఓపెనింగ్ జరిగింది. ఫాదర్ గారు మీరు వచ్చి నాకు మాకు ఖర్చు ఎక్కువ అవుతుందండి అన్నారు. ఎందుకు ఖర్చు అంటే, గుడి కట్ట సందా ఇచ్చామా, మళ్ళీ గుడి ప్రతిష్ఠ పెడుతురు మీరు. ఒక్కొక్కరు 50 చీరలు 100 చీరలు 50 చీరలు. నేను అన్నాను షాప్ ఏమైనా పెట్టారా అన్నాను. లేదయ్యా, మేము కూడా వాళ్ళు వెళ్ళకపోయినప్పుడు ఎంత చీర అంటే 50 150 అట్ట. ఎంతంట? 50. ఏదమ్మా 50 150కి కండ కూడా రావట్లేదు. మాకు పెట్టింది అయ్యే, మేము పెట్టేది కూడా అయ్యే. ఈ వ్యాపారాలు ఎట్టంటే మనకి గుడి పండగ అంటే చీరల వ్యాపారాలు ఎక్కువ. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ తీసేసి కాస్త మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన హృదయం, విరిగి నలిగిన హృదయం, పరిశుద్ధమైన మనస్సు దేవునికి ఇష్టమైన మనస్సు. కాబట్టి ఓ మంచి పాప సంకీర్తన చేసుకుందాం. మొదటిది ఏంటి పాయింట్? మొదటి పాయింట్ ఏంటి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోవచ్చు, లైన్ కడుతున్నారు. పోతే అట్ట పోతారు, లేకపోతే ఇట్టుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చేస్తా? మొదటిది శుద్ధి చేసుకో. రెండవది, గుడి పండగకు ముందు మనం దేవుణ్ణి స్తుతించాలి. బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రాజుల దినచర్య 2వ గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం నుండి. 12 మీకు దొరకదు, 11 నుంచి 14 దాకా ఒకే వచనం అది. చదవండి. యాజకులెల్లరు వారు ఏ వర్గములకు చెందిన వారు ఏ వర్గానికి చెందిన వారైనను తమ్ము తాము శుద్ధి చేసుకొనిరి. గాయకులైన లేవీయులు అనగా ఆసాఫు హేమాను ఏదీతును వారి తెగలవారు నారబట్టలు దాల్చి. ఏ బట్టలు దాల్చి? నారబట్టలు తెల్లని వస్త్రాలను ధరించి పీఠమునకు దగ్గరగా తూర్పు వైపున నిలుచుని ఉండి స్వరమండలము తంబూర చిటితాళమును వాయించుచు ఉండిరి. 120 మంది యాజకులు 120 మంది యాజకులు వారికి ఎదురుగా నిలుచొని ఉండి బూరలు ఊదుచూ ఉండిరి. బోలను ఊది వారు స్వరమండలము మొదలగు వాయిద్యములను వాయించువారు గాయకులందరూ ఏకమై ప్రభువుని స్తుతింపుడు. ఏం చేశారట?
తంబురతో, సితారతో, నాట్యముతోనట వాళ్ళందరూ దేవుని స్తుతించారు. మనం ఎక్కడున్నాము? 5వ అధ్యాయంలో ఉన్నాం. 5వ అధ్యాయంలో యాజకులు దేవుని స్తుతిస్తారు. 6వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన చేస్తాడు. 7వ అధ్యాయంలో ప్రతిష్ఠ జరిగిద్ది అనమాట. ఇప్పుడు ఎక్కడున్నాం మనము? 5వ అధ్యాయంలో. అంటే ప్రతిష్ఠ జరగక ముందు, జరిగిన తర్వాత? జరగక ముందు యాజకులు 120 మంది యాజకులు తంబుర, సితార, చిటితాళము ఇవన్నీ తీసుకొని దేవుని ఏం చేశారట? స్తుతించారు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు ఈ ఊరు వస్తూ ఉండేవాడిని. ఏ గుడి ఉండేది? పెంకు భవంతి, అవునా? మొన్న ఈ మధ్యలో కూడా ఓ పెళ్ళికి వచ్చాము, ఓ మట్టి కార్యానికి కూడా వచ్చాం. కానీ దేవుడు ఇంత గొప్పగా మంచి గుడి ఇచ్చారు. మరి దేవుని స్తుతించారా? బాగుంది, ఆ రంగు బాగుంది, ఆ కిటికీ బాగుంది, ఆ సీలింగ్ బాగుంది అనేవాళ్ళే, కానీ దేవుడు స్తుతించే దిక్కు లేదు ఇక్కడ. అర్థమైందా నేను చెప్పింది? మేము కూడా ఇచ్చాం 10,000, నేను కూడా లైట్ ఇస్తా, నేను కూడా కిటికీ ఇస్తా, తప్పు లేదు. కానీ ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసి. మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్. గట్టిగా ఎవరైతే చప్పలు కొడతారో వారికి ప్రార్థన అయిపోయినాక 500. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను గాంచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అందరం చేయవలసిన ఇంకొక కార్యం ఏంటంటే ప్రభుని స్తుతించు. మాకు ఒక మందిరం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం, ఏమనాలి? ఒక మంచి మందిరం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించుకోవడానికి మందిరం ఇచ్చిన దేవా, స్తోత్రం, వాక్యం వినుటకు మందిరం ఇచ్చిన దేవా, స్తోత్రం. ఆరాధించుటకు మందిరం ఇచ్చిన దేవా, స్తోత్రం. ఈ ఆరాధన నిర్మించుటకు ధర్మదాతలను ఇచ్చిన దేవా, స్తోత్రం. ఈ ఆరాధన నిర్మించుటకు ఆర్థికంగా శ్రామికంగా సహాయం చేసిన దేవా, స్తోత్రం. ఏం చెప్పాలి? స్తోత్రం. మనకు అదే ఇష్టం ఉండదు. మనకేది ఇష్టమో తెలుసా? బండ ఉండాలా, బండ మీద మన రాయి ఉండాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా కాలేదా? అమ్మ నేను గుడికి 1,00,000 రూపాయలు ఇస్తావు, నాకేంటంటే అయ్యా పేరు పెడతాం, పెట్ల అర్లప్ప 1,00,000 రూపాయలు పేరు ఇస్తామనగానే అసలు ఇవ్వనోడు ఎంత ఇస్తాడు? 1,00,000 ఇస్తాడు. పోనీలే 1,00,000 ఇచ్చాడు. తర్వాత ఏం చేశాడు? గుడి పగిలి బండ పగిలి బండా పోయింది, ఆయన పోయిండు. అర్థమైందా? పేరు కోసం చెయ్యగాకండి. భగవంతుడు నన్ను దీవించాడు, భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు. ఆయనకి ఏమిచ్చినా నేను ఆయన రుణము తీర్చుకోలేం. అందుకే దేవాలయానికి నిర్మాణం జరిగినప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా అదృష్టవంతులు, మీకు ఒక మంచి మందిరం కట్టారు ఫాదర్ గారు. ఇప్పుడు నేనుండే విచారణలో అయితే మందిరం లేదు. అమ్మగారు స్కూల్ మీద స్టేజ్ ఉంది, స్టేజ్ మీదే పూజ వాళ్ళకి ఆదివారం. అప్పుడు మీరు దేవుణ్ణి ఏం చెయ్యాలా? స్తోత్రం చెల్లింతును, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. దయచేసి చేతులుంటేనే కొట్టండి, చేతులు లేవనుకోండి పాపం నేనేం చేయగలను చెప్పండి. కొంతమంది కొట్టట్లే, ఇంతే కూర్చున్నారు, ముఖ్యంగా పురుషులు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో సృష్టించిపోనీయక కృపలతో బలపరచితివి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు కృతజ్ఞత చెప్పాలంటే దేవాలయము నిర్మించటం అనేది ఫాదర్ గారి ప్లాన్ కాదు, సంఘ పెద్దల ప్లాన్ కాదు, స్త్రీల ప్లాన్ కాదు, బిషప్ గారి ప్లాన్ కాదు. ఎవరి ప్లాను? దేవుని ప్లాన్. పైన భగవంతుడు తలచాడు, కింద వీళ్ళు కట్టారు అంతే. ఆయన లేకుండా ఈ దేవాలయ నిర్మాణం అనేది జరిగేది కాదు. కాదు. నేను నమ్ముతా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 దేవుడే తనకొక మందిరాన్ని కట్టమని మోషేని అడిగాడు. దేవుడే తనకొక మందిరాన్ని కట్టమని సొలొమోనుని అడిగాడు. దేవుడే అన్నాడు, మీరు ఈ ఆలయాన్ని పడగొట్టండి, మరలా తిరిగి నేను నిర్మిస్తా అని తన ఆలయం గురించి చెప్పారు. కాబట్టి మరి దేవా, మా ఊరు గురించి ఒక మంచి ఆలయం కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్న దేవా నీకు స్తోత్రం. స్తోత్రం అని దేవుని చెప్పాలండి. ఇష్టమైన ప్రార్థన ఏంటి తెలుసా? వెండి బంగారాలు కాదు, మీరిచ్చే డజన్ అట్టుపళ్ళు కాదు, మీరిచ్చే పట్టు చీరలు కాదు, మీరు ఎలిగిచ్చే కొవ్వొత్తులు కాదు. దేవునికి ఇష్టమైన ప్రార్థన స్తుతి ప్రార్థన. పరలోకములో 4 జీవులు, 24 మంది పెద్దలు, 1,44,000 మంది ఇజ్రాయేల్ పరిశుద్ధులు పరలోకములో చేసే పనేంటంటే అనునిత్యము దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. 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 స్తుతి గానమే పాడనా, జయ గీతమే మే పాడనా, నా ఆధారమయ్యున్న యేసయ్యా కృతజ్ఞతతో. కాబట్టి మొట్టమొదటగా ఎవరు స్తుతించాలి? మరియ మాత ఏమంటే తెలుసా? నా ప్రభు నా ఎడల గొప్ప కార్యాలు. దేవాలయము కట్టడం అంటే ఆషామాష కాదు, అది ఒక గొప్ప కార్యం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 48వ వచనం చూడండి. 48. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి ఆ. తరతరముల వారు ఆ. నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యము చేసెను. హల్లెలూయా. ఆయన నామము మన గ్రామములో ఒక మంచి దేవాలయం కట్టుకోవటం అనేటటువంటిది దేవుడు చేసిన గొప్ప కార్యం. దయచేసి ఎవరు కాలర్ ఎగరే చేయకండి. 2 ఉంటాయి. ఒకవేళ మాకు లాంటోళ్ళు బయట నుంచి వచ్చి ఫాదర్ గారితో, జేవియర్ ఫాదర్ గారితో, ఫాదర్ గుడి బాగా కట్టారు అని అన్నాను అనుకో, ఫాదర్ గారు ఏమని తెలుసా? దేవుని కృపయ్యా అనాలి. సంఘ పెద్దలు బాగా కష్టపడి పని చేశారనుకో, అది దేవుడి ప్రణాళిక అయ్యా, మాదే ఉంది. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడుగుతా. మీ చేతిలో కొడవలు ఉంది, కోత నువ్వు బాగా కోస్తున్నావని కొడవలతో అంటారా, కోసేవాడితో అంటారా? చెప్పండి. నాటు బాగా వేస్తున్నారని మొక్కతో అంటారా, వేసేవాడితో అంటారా? ఏమా చెప్పండి గట్టిగా. ఇల్లు బాగా కట్టావని మేస్త్రితో అంటారా, కట్టించుకున్నావని అంటారా? మేస్త్రి దేవుని ఇంకొక ఇల్లు కట్టుకుంటాడు. కట్టినవాడు నాటినవాడు ఎవరు అంటే భగవంతుడు. ఆయన కృపలేందే మనం గుడి కట్టుకునే వాళ్ళం కూడా కాదు. మనం దేవుని ఏం చేయాలా? బాగుంది, ఆ లైట్ బాగుంది, ఆ కిటికీ బాగుంది, ఇది కాదు. దేవా నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కృప అండి? అది యేసయ్యా. ఎవరు కృప?
దేవుని కృప. రెండవది, దేవుని కృప ఉన్న తర్వాత దేవుని చేతిలో పనిముట్లు ఎవరు అంటే యాజకులు. ఎవరు? యాజకులు. దేవుడు తలచాడు, సొలొమోను కట్టాడు. దేవుడు తలచాడు, మోషే గుడారాన్ని కట్టాడు. సో దేవా, మాకు ఒక మంచి యాజకునిచ్చినందులకు నీకు స్తోత్రం. యాజకుడి నిమిత్తమే దేవుని స్తుతించాలి. యాజకుడి కింద ఎవరుంటారు? సంఘ పెద్దలు ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరుంటారు? సంఘ పెద్దలు. అసలు గొడవలు వచ్చేది ఇక్కడే. ఎవరి కాడ? సౌంలోళ్ళకి సంఘ పెద్దల కాడ గొడవ వచ్చేది ఎక్కడ చెప్పనా? ఒక గంట వాక్యం ఎక్కువ చెప్పినందుకు కాదు, ప్రార్థన ఎక్కువసేపు చేసినందుకు కూడా కాదు, గృహ సందర్శన చేసినందుకు కూడా. ఒకే ఒక్క విషయంలో సౌంలోరికి సంఘ పెద్ద గొడవ వచ్చింది. ఏ విషయం? నాది నాదంటో, నాకెదురే లేదంటో, అత్యాసకు పోనే పోవద్దు, ఓ ఏదోళ్ళ నోళ్ళు కొట్టద్దు. ఒకవేళ డబ్బులు ఏడ గుర్తొస్తాయి? డబ్బులు కాడే తగువయ్యేది, అవునా కాదా? వాక్యం ఎక్కువసేపు చెప్పినా తగు రాదు, ఎక్కువ పూజలు చేసినా తగు రాదు, ఎక్కువసేపు ప్రార్థన చేసినా తగు ఆడరు. డబ్బులు అడిగితేనే మొత్తం బయటపడుతుంది. అసలు దరిద్రం అంతా ఎక్కడ ఉంటుంది? మన బుద్ధి బయటపడేది ఎక్కడ? డబ్బుల దగ్గరే. ఆడోళ్ళదైనా, సౌంలోదైనా, ఉపదేశదైనా, సంఘ పెద్దలదైనా, ఓరిదైనా బుద్ధి బయటపడేది మాత్రం అక్కడే. హల్లెలూయా. 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 ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జములో దూరిపోవటం. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేది ఎక్కడ? నేను వారం పనికి పోయి 10,000 తెచ్చాను, నువ్వెంత? నాకు 500 తెచ్చా. తగు స్టార్ట్ అయింది. కోడలు వచ్చింది కాడ నుంచి కొడుకు నా చేతికి రూపాయి ఇవ్వటల్లా. ఏ విషయంలో? డబ్బులు. కోడలు అంటది పెన్షన్ మొత్తం ఏమో, ఆ కూతురుకు 500, ఆ కూతురుకు 500, ఆ కూతురుకు 500 ఇస్తాను, నాకు ఇట్లా. మళ్ళీ అక్కడ డబ్బులు కాడే, మళ్ళీ డబ్బులు కాడే. ఒకవేళ పండక్కి అమ్మా మరి చందా చాలేదమ్మా, ఓ 10,000 ఎక్స్ట్రా, ఎవడిస్తాడు నీకు? మా గుడి వద్దు, ఏమొద్దు అనేవాళ్ళు మన మధ్య లేరా? ఉన్నారు. మన బుద్ధి బయటపడేది ఆడా. మీకు ఒక సలహా చెబుతా వినండి. దేవునికి రూపాయి ఇస్తే దానిని 10గా చేస్తాడు. దేవునికి నువ్వు 10 ఇస్తే దాన్ని 100గా చేస్తాడు. దేవుడిని నువ్వు 100 ఇస్తే దానికి 1000గా చేస్తాడు. ఓ చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. 5,000 మంది తినగా ఎన్ని గంపలకి ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. విధవరాలు, సారేఫాతి విధవరాలు సేవకుడికి రొట్టె పెడితే కరువు అయిపోయే వరకు కుండలో పిండి అవల, ముంతలో నూనె అయిపోలేదు. నువ్వు దేవుడికి ఇచ్చేది ఏది వ్యర్థముగా? అధికముగా ఉంటే అధికముగా ఇవ్వు, తక్కువగా ఉంటే తక్కువగా ఇవ్వు. ఇవ్వటంలో మాత్రం వెనకడుగు మనం ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు బాగా అనుభవం అంటే, ఓ పెద్ద ఆయన ఓ పుణ్యక్షేత్రానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ప్రార్థన చేస్తా నుంచున్నా. పరుసు తీశాడు. నేను అనుకున్నా ఆయన టిప్ టాప్గా ఉన్నాడు. 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ఉన్నాయి, 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 10 ఉంగరాలు ఉన్నాయి, పరుసులు అన్నీ 2,000 రూపాయల నోట్లే ఉండేయండి. నేను అనుకున్నా బోయేనా ఓ 1,000 రూపాయలు, 2,000, 3,000 వేస్తాడులే అని చూస్తా ఉన్నా. ఫస్ట్ 2,000 రూపాయల నోటు చూశాడు, వేయలా. 500 రూపాయల నోటు వేయలా. 100 రూపాయల నోటు వేయలా. 200 నోటు రూపాయలు కూడా వేయలా. ఏంది ఇంకేం వేస్తారైనా? 50 రూపాయల నోటు వేస్తారు, 50 కూడా వేయలా. 10 రూపాయల నోటు వేస్తారా, అది కూడా వేయలా. ఏం వేస్తారా అని చూస్తే రూపాయి బిల్లు వేసిండ్రు. ఏం వేసిండ్రు? దేవుడైతే ప్రభు నా లక్షలు అప్పులు పోవాలయ్యా, ప్రార్థన చేస్తావుగా, నా పంట ఈ సంవత్సరం బాగా ఒక బస్తా వడ్డేయటానికి గొనుగుతారు. ఎవడిస్తాడు? ఏం చేస్తారు? ఆయనకి పిల్ల జల్లాన్ని తిట్టేవాడు కూడా ఉంటారు. ఆయన లేరా? దేవుడి సొమ్ము దొంగతనం నువ్వు చేయకూడదు. ప్రథమ ఫలం దేవుడిదే, కృతజ్ఞత కానుక దేవుడిదే, దశమ భాగం కూడా దేవుడిదే.
నేను ఎందుకు ఈ మాటలన్నీ పలుకుతున్నానంటే కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత ఎలా చెప్పాలి? నీ కానుకలిచ్చి దేవునికి కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇవ్వటం ఇచ్చేవాళ్ళం కాదు, ఎవరు వట తీసుకునే అంత తొందరగా ఇవ్వం. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 20వ వచనము. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 20వ వచనము. మీ ఇండ్ల యందు ఆ, ప్రసంగించి ఆ. బోధించినప్పుడు ఆ. మీరు ఆ. అన్ని విధముల సాయపడటకు ఆ. నేను వెనుదీయలేదు. ఆ, పాపముల నుండి ఆ. దేవుని వైపునకు ఆ, మరలా వెళ్ళనేని ఆ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సారీ తల్లి, 35వ వచనం. నేను 20 చెప్పాను, 35వ వచనం తల్లి. పుచ్చుకొనుట కంటే ఎవరమ్మా చదివింది? గట్టి చదువు తల్లి. కరెక్టే చదివావు కానీ గట్టిగా చదవమందామని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మనం ఎలా అంటాం అంటే అయ్యగారు 3 అయినా పర్వాలేదు, 4 అయినా పర్వాలా, 10 అయినా పర్వాలా. ఏంటి? వడ్డీకి ఇచ్చినాక అయ్యగారు ఇచ్చినాక ఎత్తవలే, ఊరు వదిలిపెట్టి ఇంకా నువ్వు ఎక్కువ చేస్తే కేసు పెడతా నీ మీద. ఇచ్చిందాకేమో అయ్యగారు అన్నారు, ఇచ్చినాక ఏందయ్యా నీ గాంగ్ ఇచ్చినవని, నువ్వు ఇచ్చింది బోడి 10,000. బోడి 10,000 కోసం వంగి దండం పెట్టి అయ్యగారు అన్నావు. ఇప్పుడు భార్య అంటే ఏమండి ఆయన వస్తాను తలుపు అటు దక్కు. మంగళవారం వాళ్ళు వస్తారు, ఏమ్మా మా ఆయన లేడు, ఆడిపోయి ఎవడు తెలిసి ఆడిపోయిండు ఆయన ఇంట్లోనే ఉంటాడు. ఏమా నీ డాక్రా కట్టవా అంటే ఏమంటారు తెలుసా? ఎవరికి ఇచ్చి నువ్వు? మా ఆయనకి ఇచ్చిపోయి మా ఆయన అడుకో. పేరుంది ఎవరిది? నీదే. కట్టలేక తీసుకున్నంత తొందరగా నరుడు ఎవడు ధన్యుడు? తీసుకునేవాడు ధన్యుడు కాదు, ఎవరో ఇచ్చేవారు. తాడిచ్చిందాక అత్తేగారు అంటారట, తాడిచ్చినాక వసే అత్త అంటారు. నీకు తెలియదు, నీకు రాలేదు ఎప్పుడు? వచ్చినాయా? మంచి పని. ప్రైజ్ ది లార్డ్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యత కాదు, ఇవ్వటమే ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలి. నిర్గమాకాండ 13వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. నిర్గమాకాండ 13వ అధ్యాయం 1-2 వచనాలు. నిర్గమాకాండం 13:1. ప్రభు మోషేతో ఇశ్రాయేలీలలో మనుష్యులలో గాని జంతువులలో గాని పుట్టిన తొలిచూలి పిల్లలని నాకు ప్రతిష్ఠించుము. మొదట పుట్టినది నాదే. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పాలి అంటే, నిజంగా నువ్వు దేవుని స్తుతించాలంటే నీ చేలో ప్రథమ ఫలం ఎవరిది? దేవుడిది. నీ కడుపున పుట్టిన ప్రథమ బిడ్డ ఎవరిది? దేవుడిది అంటారు కానీ దేవుడికే ఇయ్యరు. హల్లెలూయా. నీ ప్రథమ ఫలం దేవునికి ఇచ్చి చూడు, నీకు ఆశీర్వాదాలు రాకపోతే వచ్చి నన్ను అడుగు. హల్లెలూయా. నీ ప్రథమ ఫలం దేవునికి ఇచ్చి చూడు, దేవుడు తప్పనిసరిగా నీకు ఆశీర్వాదాలు ఇస్తారు. దేవునికి ప్రథమ కానుకలు ఇచ్చి దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. అందుకే మరియమాత ఏమంటది? ప్రభువు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు. అందుకే ఆమె దేవుణ్ణి ఏమని స్తుతించింది? 45వ వచనం చదవమ్మ. 45 కాదమ్మా, లూకా శుభవార్త 1 చదవమ్మా. 46. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ఎవరిని స్తుతించింది? దేంతో స్తుతించాలి? నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ. హల్లెలూయా. అందరూ ఒకసారి మీ తలల పైకి లేపండి. రెండో పని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఆయన చేసిన మేలులకి స్తుతులు చెప్పాలి. 2 చెబుతాను, వినండి. చదివించనులే, మీరు వినండి, సరేనా? బైబిల్ గ్రంథంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి పేరు గిద్యోను. ఏం పేరు? గట్టి చెప్పండి. గిద్యోను.
వినండి జాగ్రత్తగా. దేవుడు గిద్యోనుతో అంటాడు, గిద్యోను అమాలేకీయుల మీదకి అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళు. అప్పుడు దేవుడు గిద్యోను అంటాడు, వాళ్ళు చూస్తే 157,000 మంది ఉన్నారు, మేము చూస్తే 10-20,000 మంది ఉన్నాం, మేము యుద్ధానికి ఏం వెళ్ళాలా, వాళ్ళని ఎలా ఓడించాలంటాడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటాడు. ఈ ఇజ్రాయేలు ప్రజల్లో నుంచి 300 మందిని ఎన్నుకుంటాడు దేవుడు. ఎంతమంది? అమ్మోనీయులు ఎంతమంది ఉంటారు? 1,53,000 57,000 మంది ఉంటారు. గెలుస్తారా ఓడిపోతారా? మనమైతే గెలుస్తాం, ఓడిపోతామా? గట్టి చెప్పండి. బాండ్రా, వాళ్ళ ముందు మనమేడ గెలుస్తాము, అది పెద్ద సంఘం, మన చిన్న సంఘము, వాళ్ళు పెద్దోళ్ళు మన చిన్నోళ్ళని భయపడతారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ మాట అన్నాడు, గిద్యోను 3 తీసుకో. 1 కొండ, 2వది బూర, 3వది వెలుగుతున్న దివిటి. ఏంటిది? మొదటిది కొండ, 2వది బూర, 3వది వెలుగుతున్న దివిటిది. ఎందుకు ప్రభువా? యుద్ధం చేయాలంటే కత్తి కావాలా? యుద్ధం చేయాలంటే బాణాలు కావాలా? యుద్ధం చేయాలంటే రథాలు కావాలా? యుద్ధం చేయాలంటే బాంబులు కావాలా? ఇవేవి లేకుండా యుద్ధం ఎలాగల? నేను చెప్పింది నువ్వు చేయి బిడ్డ అన్నాడు. సరే అని 300 మందిని 3 భాగాలు చేశారు. అప్పుడు ఎంతమంది ఉంటారు? ఒక్కొక్క భాగానికి 100 మంది. వీళ్ళు కొండ మీదకి వెళ్తే కొండ కింద అమ్మోనీయులు అమాలేకీయులు ఉన్నారన్నమాట. కొండ మీదకి వెళ్ళి ముందు గిద్యోను బూర ఊదాడు. ఏం ఊదాడు? ఈ 300 మంది ఒకేసారి బూర ఊదారు. ఏం ఊదారు? బూర ఊదిన తర్వాత దివిటీలని వెలిగించి కొండలని పగలగొట్టారు. ఎప్పుడైతే కొండలు పగలగొట్టారో ఆ కొండ కింద ఉన్న శత్రువులు వాళ్ళే పొడుచుకోవటం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అయ్యో ఇక వాళ్ళ తరపున దేవుడు రానే వచ్చారని ఎట్టోళ్ళు అట్టు చల్లా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఏం చేశారని వాళ్ళు ఓడిపోయారు? దేవుని మాటన్నారు, బూరలతో దేవుణ్ణి స్తుతించారు. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదము, నాట్యముతో స్తుతించెదము. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదము, నాట్యముతో స్తుతించెదము. ఉదయముననే మేల్కొని నేను స్తోత్రగానము చేసేదను, నీవు చేసిన మేలును తలచి కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. శ్రమల గుండా వెళ్ళినను చేయి విడువని దేవుడు, వ్యాధి బాధలెన్నున్నా స్వస్థపరచును నా యేసు. ఆత్మతో సత్యముతో ఆరాధించును నా యేసుని, ఆత్మతో సత్యముతో ఆరాధించును నా యేసుని. తంబురతో సితారతో నాట్యముతో స్తుతించెదను, నాట్యముతో స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? బూరలు ఊది దేవుణ్ణి స్తుతించారు. మనం కూడా శత్రువుని గెలవాలంటే, శత్రువుని ఓడించాలంటే దేవుణ్ణి స్తుతించాలి. మరి నీ శత్రువు ఎవరు? సాతాను అనగాకండి. నీ శత్రువు నీ అత్తే, నీ శత్రువు నీ తోడు కోడలే, నీ శత్రువు నీ పక్కింటోళ్ళే, నీ శత్రువు వేరే పార్టీ వాళ్ళై ఉండొచ్చు, నీ శత్రువు వేరే ముఠా వాళ్ళై ఉండొచ్చు. వాళ్ళని జయించాలంటే మనం కేసులు పెట్టకూడదు. అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయము, బాధ. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన బతికేలాంటిదో తెలుసా? రేక్ కంప మీద మన వస్త్రం వేసుకున్నట్టే. యాడికంటే ఏం చెప్పాను, యాడికని నన్ను అడిగితే నేను యాడికి ఏడకే ఉన్నా, మళ్ళీ లేకపోతే నుంచి దాని చూస్తున్నా. హల్లెలూయా, యాడకంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫాదర్ గారు ఏం గమనించలేదు అని అనుకోగాకండి. మా ఊరు అయితే ఎరకలు ఉతికి ఆరేసి ఎండుతూ ఉండేవి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతి చిన్నది ఏం జరిగినా సార్ అంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేయడు, 4 రోజులు తిప్పుకుంటాడు. ఎక్కడికి? స్టేషన్ తిప్పుకుంటాడు. పని మానుకోవాలి, తిండి మానుకోవాలి, అన్నీ మానుకోవాలి. చివరికి ఆయన కూడా ఒక 5,000, ఈయనకు ఒక 5,000 పొడి అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం బతికేలాంటిదంటే రేగి కంప మీద వస్త్రాలు పరిచినట్టే. లాగ్గలవ గట్టిగా మెల్లగా తీసుకోవాలి. ఆ మెల్లగా తీసుకునేదేదో మెల్లగా గుళ్ళోకరా. గుళ్ళోకైతే రారు కానీ పౌరుషంగా పోలీస్ స్టేషన్కి అయితే పోతారు వీళ్ళు. గుళ్ళోకి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన అయితే చేయరు కానీ నీ అంతు ఆయన చూస్తాడు. ఎవరు ఆయన? అమ్మా, నా యేసయ్య కంటే పవర్ఫుల్ ఏం కాదు ఆ పోలీస్ ఆయన. శత్రువుని గెలవటం కోసం ఇజ్రాయేలు ప్రజలేమి యుద్ధాలు చేయలా, దేవుణ్ణి స్తుతించాడు. నీ ఊర్లో నీ శత్రువు ఉంటారు. అత్త కావచ్చు, మామ కావచ్చు, తోడు కోడలు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే ముఠా కావచ్చు, వేరే గోత్రం కావచ్చు, ఎవరైనా నీ శత్రువుని గెలవాలంటే దయచేసి రాజకీయాలు ప్లానింగ్ వేసి చంపగాకండి. ఏమేసి? కొంతమంది ప్లాన్ వేస్తారు, వీళ్ళ సంసారాన్ని ఎట్ట ఎడగొట్టాల, అది నా ముందు నవ్వుతా పోయింది, దీన్ని ఎలా ఏడిపించాలా. ఓయ్ మీ ఆవిడ ఎవరు బండో ఎక్కి అయిపోలా పెట్టేశారు నిప్పు, అది తగలబడుతుంటే భలే తగలబడుతుంది. నిబ్బెట్టేది మీరే, తగలబెట్టేది మళ్ళీ ఎడకొచ్చి భక్తిమంతుల్లాగా స్తోత్రం దేవా అంటారు. దొంగలు కూడా ఏడామంటారు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఈ పండగకు ముందు దేవుడు స్తుతించండి. స్తుతించడం వల్ల ఏమి జరగాలి? శత్రువు ఏం మారతాడు? స్నేహితుడిగా మారతాడు. శత్రువుని గెలవాలి. గెలవటం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు నాశనం అవ్వాలి, మనం బాగుపడాలని కాదు. శత్రువుని గెలవటం అంటే వాళ్ళ మనస్సుని మార్చటం, వాళ్ళ మనసు గెలవటం. దానియేలు నెబుకద్నెజర్ రాజు మనస్సుని గెలిచాడు. దానియేలు దర్యావేష రాజు మనస్సుని గెలిచాడు. సింహాల బోనులో ఉండి ఆ నెబుకద్నెజర్ రాజు అంటాడు, నీ దేవుడు తప్పితే వేరొక దేవుడు లేడు, ఆయన జీవం కలిగిన దేవుడు అంటాడు. యుద్ధం చేయలా, ఆ సింహాల బోనులో దేవుణ్ణి దర్యావేష అంటాడు, అబ్బో దానియేలు దేవుడే నిజమైన దేవుడు. యుద్ధం చేశాడా? తగువాడా? కేసు పెట్టాడా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా? కోర్టుకి వెళ్ళాడా? లేదు. దేవుణ్ణి అత్తను గెలవాలన్నా, మామని గెలవాలన్నా, శత్రువుని గెలవాలన్నా పోలీస్ స్టేషన్ కోర్టుకి వెళ్ళగాకండి. సమయం దండగా, డబ్బులు దండగా, చివరికి నీ ఇల్లు తాకట్టు పెట్టాల రాజీకి దేవాలంటే. ఆ రాజీ 1 సంవత్సరం 2 సంవత్సరం అంటే అది 8 సంవత్సరాలు అయిద్దో కూడా. నీ శత్రువుని గెలవాలంటే నువ్వు దేవుణ్ణి ప్రార్థించాలి, స్తుతించాలి ముఖ్యంగా. హల్లెలూయా. మీకు ఇంకా చెబుతా వినండి. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణానికి వెళ్ళారు. యెరికో పట్టణం పెద్దది, గోడలు కూడా చాలా పెద్దది. ఆ యోషువ అంటాడు, ఇంటికి పోదాం పండి. దేవుడు అంటాడు, 7 రోజులు మందస్సం తీసుకోండి, 7 రోజులు పట్టణం చుట్టూరా తిరగండి, బూరలు ఊదుతూ తిరగండి. హల్లెలూయా. ఏం ఊదుతూ తిరగాల? బూరలు ఊదుతూ, అనగా దేవుడు స్తుతిస్తూ తిరగండి. మనం కూడా దేవుని స్తుతిస్తా తిరగాలండి. హల్లెలూయా. బూరలు ఊదు ఎన్ని రోజులు తిరిగారు? 7 రోజులు తిరిగారు. 7వ రోజు ఏకకంఠముతో, ముక్త కంఠముతో దేవుని స్తుతిస్తుంటే కోట గోడలు ఎక్కడికక్కడే కూలిపోయాయి. ఏందంటారు దీన్ని వెనకాల? స్తుతించారు. నీ శత్రువు బలవంతుడు కావచ్చు, నీ శత్రువు నీకంటే గొప్పోడు కావచ్చు, నీ శత్రువు నీ కళ్ళెదురుగా పెద్దవాడుగా, ఇక నేను శత్రువుని జయించలేను అని నీ మనసుకు అనిపించుండొచ్చు. ఆ శత్రువుని జయించాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఈ పండగ విజయవంతంగా జరగాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఆ పండగ రోజున ఎలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఆ పండగ దేవునికి మహిమకరంగా ఉండాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఆ పండగ మీ గ్రామానికి దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మనకి స్తుతి చేయటమే రాదు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు
ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేవయ్యా యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. దానియేలు చేసింది కూడా అదే. రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఇక చివరికి ముగించుకుందాం. ఇక రాజుల దినచర్య బైబిల్ తీసి ఒళ్ళో పెట్టుకోండి, కింద పెట్టకాకండి, ఒళ్ళో పెట్టండి. వెరీ గుడ్. యాజకులు వారి వారి స్థానం. రాజుల దినచర్య 2వ గ్రంథము 7వ అధ్యాయము చదువుతల్లి 6వ వచనం. యాజకులు వారి వారి స్థానములలో వారి వారి స్థానాలలో నిలుచొని ఉండగా లేవీయులు వాయిద్యాలు వాయించుచు అతని ప్రేమ కలకాలము వరకు ఉండును అని పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించిరి. ఎవరిని స్తుతించారట? ప్రభువుని. హల్లెలూయా. అందుకే 150వ కీర్తన చూద్దానండి. 150వ కీర్తన 1వ వచనం చదువుదామా? 150వ కీర్తన 1వ వచనం నుండి. మీరు ప్రభుని స్తుతించండి. ప్రభు మందిరమున ఆయనను స్తుతింపుడు. ఎవరిని స్తుతించాలా? ఈ రోజుల్లో దేవుణ్ణి స్తుతించటం తక్కువైపోయింది, నరుని స్తుతించటం ఎక్కువైపోయింది. అబ్బా, సంఘ పెద్ద గారు మీరు బాగా పనిచేస్తున్నారని ఆయన ఉబ్బిపోయి పనిచేస్తాడు. వాడు స్తుతి పొగడకపోతే వాడు పని చేయడు. ఫాదర్ గారు మీరు వచ్చినాక సంఘం బాగా బాగుపడదానికి. అవునా? ఇంకా కష్టపడతాడు. మనిషి పొగడ్తల కోసం ఎప్పుడు పని. మనిషి పొగడ్త ఎలాంటిదో తెలుసా? పాల మీద పొంగు లాంటిది. పాల మీద కింద పొయ్యి ఆపగానే ఏమైద్ది? పొగడ్త ఆపగా నువ్వేమైతావు? పని చేయటం ఆపేస్తావు. పాటలు పాడేవాళ్ళు అంటారు, గుడి పండగ పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు అమ్మ మీరు బాగా పాడారంటే ఇంకా పాడతారు. ఒకవేళ ఫాదర్ గారు పండగ రోజు పాటలు పాడే వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పలేదనుకో, మొట్టమొదటి పెట్టి ఏందమ్మా అంటే ఏం రోజులు మీకు మేము గుర్తుంటావా? సరే అందరికి చెప్పి సంఘ పెద్దలకు చెప్పలా. రేయ్ వెంటనే ప్రొవిన్షియల్ ఫాదర్ లెటర్ పెట్టండి, బిషప్ గారు లెటర్ రాయండి. ఈయన ఏంది అసలు మనం లెక్క లేకుండా చేస్తుండవు. ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసమా, నా కోసమా, దేవుడి కోసమా? దేవుడి కోసం. స్తుతించాల్సింది దేవుడు, మహిమపరచాల్సింది దేవుడు, గణపరచాల్సింది. ఇక్కడ పొగడపోతే ఎవరు మాట అనరండి. చివరి పిల్లలు కూడా పొగిడితే ఆ పొగడితే లాంటిది పాల మీద పొంగు లాంటిది. కింద పొయ్యాపగానే మంట చల్లారగానే పాలు కూడా అలాగే ఉంటుంది. ఎవరో పొగడాలని పని మాత్రం చేయకండి. నా జీవితంలోనే ఒక చిన్న అనుభవం ఉందని చెప్పి నేను ముగిస్తాను. మిగిలిన 2 పాయింట్లు రేపు చెప్పుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ అనుభవాన్ని బట్టి నేను ఎప్పుడు ఎవరో పొగడాలని నేను ఎప్పుడు అనుకోను. నేను గురువైన 1వ సంవత్సరం 2వ సంవత్సరం అనుకుంటా సాగరమాత పుణ్యక్షేత్రంలో చిన్న ఫాదర్గా పనిచేస్తూ ఉంటే పక్కన ఉన్న ఒక గ్రామానికి రండచింతలనే పెద్ద విచారణకి వాక్యం చెప్పడానికి వెళ్ళా. బాగా ప్రిపేర్ అయ్యా. ఎట్ట ప్రిపేర్ అయ్యానంటే పక్కాగా రాసుకొని వెళ్ళా. తర్వాత ఏమనుకున్నానంటే అందరూ బాగా చెప్పావు అని అనుకొని అనాలని చెప్పేసి నేను వెళ్ళా. బాగా చెప్పా. వాక్యం అయితే రాసింది రాసుకున్నట్టుగా చెప్పా. వచ్చి గుమ్మం కాడ నిలబడ్డా. ఎవరు మాట్లాడట్లా నాతో, అక్కడ కూడా మాట్లాడట్లా. చివరి ఫాదర్ గారు కూడా మాట్లాడట్లా, ఉపదేశాలు మాట్లాడట్లా, సంఘ పెద్దలు ఎవరు మాట్లాడట్లా. మనసు చాలా బాధ అనిపించింది. సరేలేని వాళ్ళు పెట్టిన ముద్ద అన్నం తిని ఇంటికి వచ్చా. మనసులో బాధే ఉంది. నేను తప్పు చెప్పానా, వచనాలు కరెక్ట్గానే రాసుకున్నా కదా అని చెప్పి ఉదయాన్నే లేచి పూజ చేసి మందసం ముందు కూర్చొని, ప్రభువా నేను చేసిన తప్పేందయ్యా,
ప్రిపేర్ అయినట్టుగానే చెప్పానయ్యా అంటే, ప్రజల పొగడ్తల కోసం నువ్వు చెప్పావు, అందుకే నీ ఆత్మకు సంతృప్తి. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఎప్పుడైనా పాటలు పాడేవాళ్ళైనా, ఉపదేశైనా, సంఘ పెద్ద అయినా, ఫాదర్ గారైనా, బిషప్ గారిని ఎవరైనా ఎవరో పొగడాలని, ఎవరో మెచ్చుకోవాలని మనం దేవుడి సేవ చేయకూడదు. నా కష్టానికి ప్రతిఫలం నా భగవంతుడే ఇస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. మంచి దేవాలయం, మంచి భర్త, మంచి సంఘం. ఎందుకంటే సొలొమోను గారు దేవాలయం కట్టడం ముందు, అంటే ప్రతిష్టకం కట్టిన తర్వాత, ప్రతిష్టకు ముందు దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించాడు. మనం కూడా దేవుని స్తుతిద్దాం. మిగిలిన 2 పాయింట్లు రేపు చెప్పుకుందాం. అందరూ మోకరించి, శిరమును వంచోడి వినయము తోడ నీ మహాయాద్భుత